అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనము ఈ వీడియోలో ఉగాది గురించి తెలుసుకుందామండి. ఉగాది పర్వదినం గురించి. ఉగాది ఈ నెల 30న కదండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వస్తుందండి. క్రోధిపోయి నామ సంవత్సరం వెళ్ళి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి. మనము ఈ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అండి అందరికీ. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాది ఉగాది జీవన రాగాన్ని ఆలపించే కోయిల గానాలు, మమతల పరిమళాలు పంచే ప్రసవాలతో ఆహ్లాద వాతావరణం, కష్టాల వడగాల్పులకు చలించక చైత్రంలో తరువుల్లా స్థిరంగా నిలవడమే లక్ష్యం. ఒక్కోసారి ఆశల ఆకులు రాలినా మళ్ళీ చిగురు తొడుగుతుందనే ధీమా, నవజీవితానికదే నాంది, మరెన్నో ఉగాదులకు పునాది. చైత్రమాసంలో ప్రకృతి సప్తవర్ణ శోభితమవుతుంది. మోడువారిన తరువులు చిగురాకుల చీరలు చుట్టి హోయగాలిపోతాయి. అందాక మూగబోయిన కోకిల గొంతు సవరించుకొని కిలకిల రావాలు పలికిస్తుంది. పల్లవాలు సోయగాలు పోతే మల్లెలు మధుర పరిమళాలు వెదజల్లుతాయి. ఎటు చూసినా ఆనందాలు ఆహ్లాదాలతో హృదయంగా ఉంటుంది. చైత్రమాసాన్ని మధుమాసంగానూ పిలుచుకుంటాం. మధువు అంటే తేనె. జీవితం తేనెలా అమృతతుల్యం కావాలనేది ఆంతర్యం. పురాణాలను అనుసరించి బ్రహ్మదేవుడు ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభించాడు. అందుకే చైత్రారంభ దినాన్ని వేడుక చేసుకోవడం ఆనవాయితీ అదండి. ఈ చైత్రపాఠ్యంకే కదండి అన్నీ చిగురిస్తాయి. చెట్లు, చిగురాకులు, కోయిల రాగాలు అన్నీ ఆహ్లాదంగా ఉంటాయండి. ఈ సీజన్లో అన్నీ పక్షులు, పశుపక్షులు, చెట్లు, చేమలు చిగురుటాకులు పొందుతాయి కదండి. ఆకు రాలిపోయి మళ్ళీ చిగురిచ్చే రోజులు కదండి ఇవన్నీ. అన్నీ అందంగా ఉంటాయి. అబ్బాధౌ నింబకుసుమం శర్కరాఘృతైరుతం భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్యదాయకం శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దశభక్షణం అంటున్నారు. మనం ఉగాది పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలండి. మళ్ళా చెప్పుకుందాం. ముందు కూడా ఉగాది రోజున మన శక్తికి తగ్గట్టుగా పూర్ణకుంభదానం చేయడం శ్రేష్టం. పూర్ణకుంభదానం అంటే ఏంటి చూద్దాం. వెండి, రాగి లేదా మట్టి పాత్రను నీళ్లతో నింపుతారట. అందులో గంధం, పూలు, అక్షతలు, మామిడి, వేప, మోదుగ, నేరేడు, అశోక తదితర పత్రాల చిగుళ్ళు వేసి పూజిస్తారు. ఆ కుండను గురువులకు కానీ, పెద్దలకు కానీ, ఇంటి పురోహితుడికి కానీ ఇచ్చి వారి ఆశీస్సులను పొందుతారు. ఈ ఉగాది రోజు ఇలా చేస్తారట. మన సాంప్రదాయం అటండి. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతీ అన్నారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుడి నుంచి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అందజేశాడు. ఆ శుభదినమే ఉగాది అనే కథనము ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని మత్స్య జయంతిగా వేడుక చేసుకునే ఆచారం ఉంది అని చెప్తున్నారండి. ఇప్పుడు మనము ఉగాది నాడు ఏం చేయాలి అనేది చూద్దాం. ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడే కదండి. షడ్రుచుల సమ్మేళనమైన ఆ ప్రసాదం సేవించడంతో పాటు ఆచరించాల్సిన శాస్త్రోక్త విధులు ఉన్నాయి.
నూతన సంవత్సరం కీర్తనాధ్యారంభం, ప్రతి గృహధ్వజారోహణం, నింబపత్రాసనం, వత్సరాది శ్రవణం, నవరాత్రారంభ అంటున్నారు. నూతన సంవత్సరం ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది ఆసన్నమయ్యే వేళ భగవత్ కీర్తనలు పాడుకుంటూ కాలక్షేపం చేయాలటండి. ద్వారాలను తోరణాలతో అలంకరించాలి. తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు కలగలసిన పచ్చడిని ఆస్వాదించాలి. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యదాయకమే. ముఖ్యంగా వేపపూత శరీరంలో చేరిన క్రిములను నశింపజేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనేందుకే ప్రతీకగా షడ్రుచులతో మిశ్రితమైన ఉగాది పచ్చడి సేవిస్తారు అని చెప్తున్నారండి. ఎలాంటి అనుభవం ఎదురైనా స్థిర చిత్తంతో ఎదుర్కోవాలనే హితబోధ ఇందులో ఉంది. దాన్ని ఆరగించే ముందు మనం ఈ శ్లోకం చెప్పుకోవాలండి. ఉగాది పచ్చడి ప్రసాదం సేవించే ముందు మనం ఇది చెప్పుకోవాలి. ఏంటో చూద్దాం. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింభకం దళభక్షణం అనే శ్లోకం పఠించాలి. ఉగాది పచ్చడి సేవనంతో వజ్ర సమానమైన దేహం, దీర్ఘాయుష్షు లభిస్తాయన్నారు మన మహర్షులు. తిథి ప్రోక్తం అనుబ్రహ్మ వారస్య మయ సంభవం నక్షత్రత్వష్ట రూపంచ శిల్పయోగం తథైవ చ దైవజ్ఞకరణం భైన ఇత్యేత అంగలక్షణం. ఏంటో చూద్దాం దీనికి ఏమంటున్నారు. దీన్ని బట్టి తిథిని మన బ్రహ్మ, వారాన్ని మయ బ్రహ్మ, నక్షత్రాన్ని త్వష్ణ బ్రహ్మ, యోగాన్ని శిల్పి బ్రహ్మ, కరణాన్ని విశ్వజ్ఞ బ్రహ్మ, ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మలు సృష్టించారని అర్థమవుతోంది. ఈ పంచబ్రహ్మలనే సనాతన బ్రహ్మలని పిలుస్తారు. ఈ పంచబ్రహ్మలని సనాతన బ్రహ్మలు అని పిలుస్తారటండి. ఇప్పుడు మనం పంచాంగ శ్రవణం ఎందుకు అనేది చూద్దాం. తిథౌశ్చ శ్రియమాప్నోతి వరదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కణాత్కార్య సిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం కాలవిత్కర్మ కృత్ ధీమాన్ దేవతానుగ్రహ లభేత్ అంటున్నారండి. పంచాంగం వలన ఈ పంచాంగం వల్ల మనకి ఇవన్నీ లభిస్తాయని శ్లోకంలో చెప్పారు. అవేంటో చూద్దాం. మనం ఏం చేసినా సత్ఫలితాలను ఆశిస్తాం. అందుకే పంచాంగ శ్రవణానికి ప్రయోజనాలను కల్పించారు మహర్షులు. తిథులు శ్రవణ ఫలితంగా సంపదలు, తిథులు శ్రవణాల ఫలితంగా సంపదలు, వార శ్రవణంతో దీర్ఘాయుష్షు, నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపహరణం అంటున్నారు, యోగ శ్రవణ మూలంగా రోగ నివారణ, కరణ శ్రవణం ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తాయి అన్నారు. కరణ శ్రవణం ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తాయన్నారు. కనుకనే ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో తరిస్తారు. అందుకటండి మనం పంచాంగ శ్రవణం చేసేది. ఇవన్నీ మనకి లభిస్తాయని. ఆధ్యాత్మిక కోణం బంధుమిత్రులతో జీవితాన్ని నిత్య నూతనంగా మలుచుకోవడమే పర్వదినాల అంతరార్థం. ఉగాది కూడా అందరితో కలిసి వేడుకలా జరుపుకోవాలి. మన బంధుమిత్రులు, మన పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనమరాళ్ళతో అందరితో కలిసి జరుపుకోవాలి అని చెప్తున్నారండి.
అబ్దాదో బంధు సంయుక్తే మంగళస్నానమాచరేత్ వస్త్రం రాభరణై దేహమలం కృత్య తతశుచి అంటున్నారు. ఏంటో చూద్దాం. ఉగాది కాల సంబంధమైన పర్వం కనుక ఆదిత్యుణ్ణి సూర్యభగవానునట విశ్వసృజనకు ఆరంభ దినం ఇది. కాబట్టి సృష్టికర్త బ్రహ్మను ఆరాధించాలి, మన సూర్యనారాయణమూర్తి ఆదిత్యుణ్ణి ఆరాధించాలి, అలాగే ఇష్టదేవతను పూజించాలి, పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. పిల్లలంతా పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. ఆ రోజు శ్రీరామనవమిని 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆచారం. దానికి ఆరంభ దినమే ఈ ఉగాదటండి. దానికి ఆరంభ దినం ఉగాదే. రాబోయే సంవత్సరంలో ఎలాంటి మంచి చెడులు జరగబోతున్నాయో తెలుసుకునేందుకు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం పరిపాటి. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలని 5 కలయిక. బ్రహ్మదేవుడి 5 ముఖాల్లో తూర్పు ముఖం నుంచి తిథి, దక్షిణ ముఖం నుంచి వారం, పశ్చిమ ముఖం నుంచి నక్షత్రం, ఉత్తర ముఖం నుంచి యోగం, ఊర్ధ్వముఖం నుంచి కరణం అని 5 అంగాలు ఉద్భవించాయటండి. పంచాంగం ఎలా పుట్టిందో తెలియజేసే మరో శ్లోకం కూడా ఉంది. అదేందో చూద్దాం. తిథి ప్రోక్తం మను బ్రహ్మవారస్య మయ సంభవం నక్షత్రం త్వష్టరూపంచ శిల్పయోగం తదైవ చ దైవజ్ఞం కరణం భైన ఇత్తేతాంగలక్షణం అని అన్నారండి. ఏంటో చూద్దాం. దీన్ని బట్టి తిథిని మన బ్రహ్మ, వారాన్ని మయబ్రహ్మ, నక్షత్రాన్ని త్వష్ణ బ్రహ్మ, యోగాన్ని శిల్పి బ్రహ్మ, కరణాన్ని విశ్వజ్ఞ బ్రహ్మ, ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మలు సృష్టించారని అర్థమవుతోంది. ఈ పంచబ్రహ్మలనే సనాతన బ్రహ్మలని పిలుస్తారు అని చెప్పారండి. ఇది మనం ఏం చేసినా సత్ఫలితాలను ఆశిస్తాం. అందుకే పంచాంగ శ్రవణానికి ప్రయోజనాలను కల్పించారు మహర్షులు. తిథుల శ్రవణ ఫలితంగా సంపదలు, వార శ్రవణంతో దీర్ఘాయుషు, నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపహరణం, యోగ శ్రవణ మూలంగా రోగ నివారణ, కరణ శ్రవణం ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తాయన్నారు. కనుకనే ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో తరిస్తారు అని చెప్తున్నారండి. అందుకు మనం పంచాంగ శ్రవణం చేయాలి ఉగాది రోజు, పర్వదినం రోజు అని మనకు తెలియజెప్పారండి. ఇదండి వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.